అబ్బా ఇక చాలమ్మా. మా బాబు కదూ ఇదొక్కటి తిన్నైనా తిను. కడుపు నిండిపోయిందమ్మా. బాలవర్తి బాలవర్తి భలే వాడవయ్యా, నీకోసం మన వాళ్ళంతా కాచు కూర్చుంటే నువ్వు ఇంకా తింటూ కూర్చున్నావా? మీరు తినండిరా. త్వరగా రావయ్యా, బొంగరాలాట ఆడుకుందాం. అమ్మా వెళ్ళొస్తానమ్మా. అల్లరి చేయకుండా ఆడుకోండి ఆయన. సరేనమ్మా, పదండ్రా పదండి. బాలనాగంలో ఉంటే బాబు ముచ్చట్లు చూసి ఎంత సంబరపడేదో. ఊరుకోక, బాలుడికి తెలిస్తే బాధపడతాడు. బొంగరం బాగా ఒక లెక్కనా? అయితే దేన్ని కొట్టమంటావు? అదిగో చూడు, దాని నెత్తి మీద ఉండే కుండ పగలకుండా చిల్లి కొట్టు చూద్దాం. ఓ అమ్మ అబ్బా ఉంటేగా అదుపులో పెరగటానికి 6 మాసాలు తిరిగేది లేదు. పెద్దండ్రుల్ని అందరినీ కొత్తని పెట్టుకున్నాం. అంత ధీరుడు అయితే అమ్మని ఎత్తిపోయాడే, వాడి గురి బద్దలు కొట్టలేకపోయావే. మా అమ్మని ఎవరు ఎత్తిపోయారు? అయ్యో నా అమ్మకి మండ, నా తెలియదు నాయన, ఎవరు ఎత్తుకోలేదు. నిజం చెప్పు, మందిరంలో ఉన్నది మా అమ్మలు కదా? అదేమో నాయన, నాకేం తెలుసు. చెప్పా చెప్పు. నేను చెప్పానంటే మీ పెద్దమ్మలు నా బుర్ర తీసేస్తారు. అయినా తప్పని నాకెందుకు నాయన? సరే వాళ్ళే అడుగుతాను. అమ్మా అమ్మా, ఏమిటైనా ఏం కావాలి? అమ్మ కావాలి. అదేమిటైనా, మేమంతా నీ తల్లులవేగా. కారు పెట్టాలు. చెప్పండి, మా అమ్మ ఏమైంది? నా తండ్రి ఎక్కడ? నా పెట్టాలంతా ఏమయ్యారు? ఎన్నడూ లేని ఈనాడు ఏమిటి ఇది? ఎవరు చెప్పారు? మాయ మాటలు చెప్పి నీ మనసు ఎవరు పాడు చేశారు? ఆపండి, నిజం చెప్తారా చెప్పరా? చెప్పకపోతే మీ కళ్ళ ముందు ఈ బాధ. ఏమిటి అగచ్చు? రాముడు, నీవేనే చెప్పు, నా కన్నతల్లి ఏమైంది? కన్నతల్లా? ఎంత పని చేశారమ్మా? ఆ మరాఠీ గారి సంగతి మన బాబు తింటూ చెప్పారమ్మా. ఎవడా మరాఠీ? వాడేనయ్యా, మీ అమ్మగారిని మాయం చేసి తీసుకుపోయాడే ఆ మాయల మరాఠీ. చెప్పేశాను, మిమ్మల్ని చెప్పొద్దు నేనే చెప్పేశాను. ఎంత పని చేశాను? బుద్ధిహీనుని, జ్ఞానహీనుని, పశువుని, కసాపి సమస్య. రాముడు, ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక దాచే లాభం బాబు. నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారిని ఆ మాయల మరాఠీ గాడైన మంత్రగాడు వచ్చి మాయం చేసి తీసుకుపోయాడు. విడిపించడానికి వెళ్ళిన మీ నాన్నగారిని, పెత్తండ్రులను, తాతగారిని, సకల సైన్యాన్ని రాళ్లు చేసి పారేశాడు కసాపి సమస్య. ఆ దుర్మార్గుని నా కత్తి కరిచేస్తాను. కన్ను వచ్చారు, విడిపిస్తాను. ఆశీర్వదించండి అమ్మా, నన్ను ఆశీర్వదించండి. భయపడకండి అమ్మా, బాలబాబు ఈ కార్యం తప్పక సాధించరాగలడు. వెంట నేను పెడుతున్నానుగా. ఆ మరాఠీ గారికి మనకి కొన్ని లావాదేవీలు ఉన్నాయి, అవన్నీ తేల్చుకొచ్చేస్తాను. ఆశీర్వదించండి. అన్నిటికీ ఆ రాజరాజేశ్వరి దేవి క్షేమంగా వెళ్ళిరా నాయన. రా బాలబాబు రా. ఈ ప్రాంతాలలోనే తిరుగుతూ మనుషులను తినివేసే పులినేసిన వీరుడికి నా అర్ధరాజ్యం అమ్మాయిమణిని కూడా ఇచ్చి వివాహం చేయగలవాడను. ఇట్లు పులిరాజు. విన్నారా బాబు? చిన్న పిల్లిలాంటి పులిని చంపడానికి ఇంత పెద్ద ప్రకటన. పైగా అర్ధరాజ్యం ఇస్తారట, అమ్మాయిమణిని కూడా ఇస్తారట. బాబు, మీ దేశంలో ఉన్న వాళ్ళంతా మేకలా లేకపోతే ఉట్టే కోకలా? ఓహో, ఇగొచ్చాయండి బాబులంటే మగధీరుడు. మరి ఏమనుకున్నా? అయ్యో, ఇలా చెప్పలే చూడందరినీ కొబ్బరి ముక్కలు వదిలేసింది. ఈ పులి వట్టి చిత్తులు మారింది. అమ్ముకు అందిందా, ఈటికి దొరికిందా? ఎక్కడుంది? ఊరి పుత్రాల సాగిరం చెరువు ఉంది. చెరువు నానుకున్న అడవి ఉంది. ఆ అడవిలో ఉంది పులి. ఓహో, రాముడు పద పద. ఎవరికి? పులి దగ్గరికి చంపుదాం. అమ్మ బాబోయ్, దారిపోయే మనకెందుకయ్యా ఈ తద్దెను? మగసిరి చూపటానికే రాముడు. బాబు, మీ పెద్దమ్మలు తెలిస్తే నా పిలక పట్టుకుంటారు. అయినా నువ్వు పసివాడివి, పులిని చంపేంత బలం నీకు లేదు బాబు. ఇటువంటి పనులకు కావాల్సింది బలం కాదు రాముడు,
గుండెలో ధైర్యం, చేతిలో చాతుర్యం, బుర్రలో మెదడు. తెలిసిందా? మనిషి 2 సార్లు చావడగా. పద పద. సత్యం రా దేవుడా. రావుడు, రావుడు, రారావుడు, పులి చచ్చింది. నేను రాను, నువ్వు దూరంగా ఉండవయ్యా బాబు, ఎందుకైనా మంచిది. పర్వాలేదు, రారావుడు. అమ్మ బాబోయ్, నాకు భయం. ఇంకో చూడు, నువ్వు వచ్చేటప్పుడు ఆ గోళ్ళను తోకాను కత్తిరించి కాదు కోసి ఇవెందుకు రాముడు? తర్వాత చెప్తానే, దీని పెద్ద కథ ఉంది. చచ్చిపోయింది. ప్రభు, ఎవరో పులిని చెప్పిన బాలవీరుడట, తమ దర్శనం కోరుతున్నాడు. వెంటనే ప్రవేశపెట్టము, వెంటనే ప్రవేశం. మంత్రి, ఏమిటి వైపరీత్యం? మహారాజా, పులిరాజా, ఇంత చిన్న పులిని చంపడానికి అంత పెద్ద ప్రకటన చేయించాలా? మా వాడితే చంపించాం. ఇవిగో ఆనవాళ్ళు, తోక, గోల్డ్. ప్రభు, ఇదే అసలైన ఆనవాళ్ళ, అసలైన గోల్డ్, ఇసలైన తోక. అదృష్టవంతులు, అదృష్టవంతులు. చంపానంటాడు వాడేవాడు వీడా? నన్ను చూసే దౌళ్ళని తీసుకున్న దద్దమ్మ, పెద్దమ్మ, పిన్నమ్మ. ఎరా నిజం చెప్పు, నువ్వో పులిని చంపింది? రక్షించండి బాబాయ్, నేను కాదు బాబాయ్. ఎరక్కుపోయి బుద్ధి గడ్డి తిని ఏదో పని చేశారు బాబాయ్. రక్షించండి బాబాయ్, రక్షించండి బాబాయ్. బాబాయ్ పాపం గజివాడు, మన్నించండి. సరే, మన్నించాం. పో. మా బాలబాబు చెప్పాడు, మహారాజు గారు మన్నించారు, మేము విడిచిపెడుతున్నాం. పో వెళ్ళు. రక్షించండి బాబాయ్, కలకాలం మీ పేరు చెప్తున్న పడుతుంటాం బాబాయ్. చిరంజీవి, ఎవరు నాయనా నువ్వు? పానుగడ్డి రాకుమార్, శ్రీ 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 బాలవర్ధరాజులు గారు. వీరి తాతగారికి, తండ్రి గారికి, వీరికి ఆంతరంగిక మిత్రులం, తలారి రాములం. వేరే చెప్పాలా? కథపి సమత. నాయన, ఇంతకాలానికి మాకు పులిచెర తప్పించావు. మేము అన్న మాట ప్రకారంగా మా అమ్మాయి మణిని, అర్ధరాజ్యాన్ని నీకు అర్పించుకుంటున్నాం. అతి వైభవంగా వివాహం జరిపిస్తాం. సహచరులు ఏమంటారు? ఓ, అలాగే అంటాం. వీల్లేదు ప్రభు, అవసరమైన కార్యం మీరు బయలుదేరు. పని పూర్తి చేసుకుని మరలి వచ్చేటప్పుడు మీ మాట చెల్లిస్తాం. పోనీ కనీసం ఈ పూటకు మా ఆతిథ్యమైనా స్వీకరించి మమ్మ ఆనందింపజేయగోరుచున్నాం. సహచరులు ఓ, కథాపి సమత.